ప్రజాహితం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు మల్లు రవి గారు, టీపీసీసీ సీనియర్ అధ్యక్షులు, మాజీ ఎంపీ. ఇప్పుడు వారితో మాట్లాడుతాం. నమస్తే సార్. సార్, ముందుగా చెప్పండి, అంటే ఇప్పుడైతే కాంగ్రెస్ ముందుకు దూసుకువెళ్తోంది, చాలా పార్టీలతో సరి సమానంగా యాక్చువల్గా నెగ్గుతుంది అనే లెవెల్లో వెళ్ళిపోతుంది. బట్ మేనిఫెస్టో ఇంకా రాలేదు. మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది సార్? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక బీజేపీ, టీఆర్ఎస్ తప్ప అందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని దించాలనే నిర్ణయానికి వచ్చారు. కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇతర లెఫ్టిస్ట్ పార్టీలు అందరూ కూడా ఈ ప్రభుత్వం నిరంకుశత్వాన్ని భరించలేక ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ముఖ్యంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగపరంగా చట్టపరమైన పరిపాలన ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజలు ఉన్నారు కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు కేటీఆర్ అనడం అయితే మీకు స్కీములు కావాలా, బీఆర్ఎస్ స్కీములు కావాలా, లేదంటే కాంగ్రెస్ స్కాములు కావాలా అని అడుగుతున్నారు ప్రజలు. మీరేమంటారు? మాటలు శబ్దాలంకారాలతో మాట్లాడితే ఓట్లు ప్రజలకి ఏమి కావాలా, ఏమి వద్దు అనే దాంట్లో మొట్టమొదటి స్వేచ్ఛా వాయువులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలందరూ సఫకేషన్లో ఉన్నారు. ఈ ప్రభుత్వ పరిపాలనలో స్వేచ్ఛగా బ్రతికే అవకాశం కూడా లేకుండా పోయింది. ముందు స్వేచ్ఛగా బతికితే తర్వాతనే దానికి వెల్ఫేర్, డెవలప్మెంట్. ముందు బ్రతకాలంటే స్వేచ్ఛా వాయువులు కావాలి. దానికోసం ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్తున్న వాళ్ళందరినీ కూడా కేసీఆర్ కాంగ్రెస్ లోకి పంపుతున్నారు, మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ లోకి వచ్చేస్తారు అని అలాంటి ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని. ఇలా అసలు ఏ పార్టీ ఒకటి అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏది కరెక్ట్ అంటారు మీరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మాకు ఒక నిర్దిష్టమైన ఐడియాలజీ ఉంది. అందువల్లనే 135 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. మనలో పుట్టి పబ్బులు పోయే పార్టీలు వాళ్ళు మేమే ఊరితో కలిసి ఉన్నాము, లేకపోతే బీజేపీ మేము బీఆర్ఎస్తో కలిసి ఉన్నాము, బీఆర్ఎస్ మేము బీజేపీతో కలిసి ఉన్నాము అంటే ప్రజలు నమ్మేటట్లేదు. ప్రజలకు నిర్ణయానికి వచ్చారు. స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ స్వతంత్రాన్ని ప్రజలకు ఇచ్చి చట్టపరమైన పరిపాలన అందించి భారతదేశంలో, మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా నిలకడగా ఉండేటటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే టికెట్లు వస్తున్న నేపథ్యంలో ఆరోపణలు కూడా మొదలవుతున్నాయి యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పుడున్న ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలకు ఇవ్వకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అని చిన్న అలజడులు ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. సో టికెట్లు ఇచ్చిన తర్వాత ఇవి ఇంకా పెద్దవయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటి గురించి మీరు ఏమంటారు సార్? ఇది మేము మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ పెట్టి టికెట్లు ఇస్తే వ్యతిరేకిస్తారని సమస్యతో బాధపడుతుంది. భయం లేదు. ఎప్పటి నుంచో టికెట్లు ఇవ్వటం తెలుసు మాకు. టికెట్లు ఎదురు తిరిగితే వాళ్ళతో ఏ రకంగా మాట్లాడి సమన్వయపరచుకోవాలో తెలుసు. అన్నీ సమస్యపోతాయి. ఎందుకంటే తాతక దగ్గులు ఇచ్చినట్టుగా అది ఉంది, ఇది ఉంది అని మాట్లాడితే అవన్నీ టీకప్పుడు తుఫాన్లాగా ఎక్కడికక్కడ సమస్యపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకులు కూడా మరి ప్రజాస్వామ్యం ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. వేరే పార్టీలో ఒక వ్యక్తి ప్రకటించడం, అందరూ అనుసరించడం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అందరూ చర్చ చేయటం, తర్వాత ప్రకటించడం. అందువల్ల మరి చర్చ జరిగినట్టు, మాట్లాడుకున్నట్టు ప్రజల్లో పోతుంది. అదే కాంగ్రెస్ పార్టీ. మీకు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కదా సార్, November 30. సో ఈసారి కాంగ్రెస్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది సార్? కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తుంది. మా ప్రెసిడెంట్ పిసిసి అధ్యక్షుడు ఎప్పుడో చెప్పాడు, 4-5వ తారీఖు కల్లా రిజల్ట్స్ వస్తాయి, December 9వ కల్లా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నోసార్లు పబ్లిక్గా ప్రెస్ మీట్లో చెప్తాం జరిగింది. అదే నిజమైంది. ఇప్పుడు కౌంటింగ్ 3వ తారీఖు అయితే 5వ తారీఖు, 6వ తారీఖు కల్లా ప్రభుత్వం ఏర్పడుతుంది. 9వ తారీఖున ఈ 6 గ్యారంటీస్ మీటింగ్ పెట్టి వాటిని చేయటం జరుగుతుంది. సార్ చివరిగా చెప్పండి సార్, వారంటీ లేని గ్యారంటీ అంటున్నారు వాళ్ళు, మీరు ఏమంటారు వాటి గురించి? వారంటీ లేని గ్యారంటీ లేని మాటల ధారణి చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు తప్ప దాంట్లో ఏ రకమైన పసలేదు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు చేసేటటువంటి అలంకరణ అంతా శవాలంకరణ లాగానే.
ఏం మాట్లాడినా చచ్చిపోయిన శవానికి అన్ని కొత్త బట్టలు కట్టినా దాన్ని మరి కాల్చడం పూడ్చడం ఏదో ఒకటి చేస్తారు తప్ప దానివల్ల నాకు